కృష్ణ చాలా సంతోషంగా ఉందండి. అబ్బాయి నా ఇంకా ధన్యం అయిపోయింది నా జీవితం. మీతో మాట్లాడుతున్నానని తెలుస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకు. అమ్మా 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 చాలా చాలా అండి. అసలు మీ వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తాను. ఎలాగ అబ్బా చక్కగా మనకు నెంబర్ లేదు మాట్లాడదాం అన్నప్పుడు మా అక్క చెప్పారండి నా దగ్గర ఉందంటే వెంటనే ఇంకా తీసుకుని ఇంకా ఎలాగ మీతో మాట్లాడాలి అనుకున్నాను. ఇన్నాళ్ళకి నాకు అలనేరిందండి. అమ్మా 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 చాలా సంతోషంగా ఉందండి. అమ్మా అమ్మా అసలు మీది వీడియోస్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యానండి. ఒక విధంగా చెప్పాలంటే మన హిందువులండి మన గురించి మనం చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుపడతారు, ఎవరేమనుకుంటారో అన్న ఇది ఉంటుందండి. అంటే అలా తయారు చేశారంతే. అంటే అలా అని కూడా ఇప్పుడు పక్కన తెలిసిన వాళ్ళు ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటారండి. వాళ్ళు స్కూల్లోనే ఉన్నప్పుడు మా దేవుడు ఇలా గొప్ప అంటే మనం ఇంత ఉంటాం తప్ప లేదు లేదు మా దేవుడు కూడా ఇలా గొప్ప అని చెప్పలేమండి మనం. అంటే ఇదంతా దేని మీద ఆధారపడుద్ది? నువ్వు తయారవడాన్ని బట్టి ఆధారపడుద్ది నీ మైండ్ మీద. అమ్మా ఇప్పుడు నీ మైండ్లో చిన్నప్పటి నుంచి సినిమాలు టీవీలు సీరియల్లో ఏం చెప్తున్నారు? ఆ సినిమాలు ఏం తీస్తారు? ఒక రాధా ఇద్దరు కృష్ణులను తీస్తారు, అవునా? దేవుళ్ళ మీద సెటైర్లు వేస్తారు, పూజారుల మీద సెటైర్లు వేస్తారు. ఐరన్లకి శాస్త్రి అన్నారు కానీ ఐరన్లకి పాస్టర్ అనలేదు కదా. ఇప్పుడు కన్యాకుమారి ఆ పాటల్లో కుంతి కుమారి రాసింది ఆ భారతం ఈ టైపులో ఇలా అన్నీ తీసేది మన 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 పురాణాలు వాటి మీదే వీళ్ళ జోక్స్ కావచ్చు, సెటైర్లు కావచ్చు, మరొకటి కావచ్చు. కాబట్టి నీలో నెగిటివిటీని పెంచారు. నేటివ్ పీపుల్ ఆఫ్ హిందుస్థాన్లో వాళ్ళ కల్చర్ మీద వాళ్ళకే నెగిటివ్ మెంటాలిటీ పెంచారు. అవునండి. మీరు రాయలసీమ రామన్న చౌదరి అనే సినిమాలో అందులో అసలు మన దేవతల్ని దేవుని చాలా లేకిగా మాట్లాడతారు. కరెక్ట్ అండి. అదే నేను ఒక ఉదాహరణ చెప్పాను. అలాగే దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మడు హలీం తిన్నట్టు, అంటే ఇంకా మనం ఉదాహరణ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. చాలా ఇలా ఇలా వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా, లేకపోతే బ్రాహ్మడు చికెన్ తిన్నట్టు, ఇలా రకరకాలుగా. అప్పుడు ఏమవుతుంది? అరే వీళ్ళు కూడా అని ఒక ఫన్నీగా తయారైపోయిందండి మంది. అలా తయారు చేశారు. మీకు అర్థం కావట్లే. ఇప్పుడు ఒక మంచి ఉదాహరణ ఇస్తాను. చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయన ఉద్యోగం చేసుకుంటారు, ఆయన సంసారి. ఎంతోమంది ఆయన వల్ల ఇన్స్పైర్ అయ్యి సంధ్యావందనం చేస్తున్నారు, రామాయణం చదువుతున్నారు. అలాంటి బిహేవియర్స్ గురించి గొప్పగా సినిమాల్లో అక్కడ ఏం చూపించరు. అలాంటి గొప్ప ఆయన్ని కూడా ఏదో కామెడీలు మిమిక్రీలు చేసి ఇలా ఇష్టం వచ్చిన పైత్యం చూపిస్తుంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఉదయం 8ంటికి నిద్ర లేచారు అనుకోండి, మీ అబ్బాయి 9ంటికో 10ంటికో లేస్తాడు. మీరు దేవుడికి కాళ్ళు ఎదురుగా పెట్టి కూర్చున్నారనుకోండి, వాడు దేవుడి మీద కాళ్ళు పెడతాడు. దోషం ఎవరిది? అందువలన ఒరే మావయ్య వచ్చాడు వెళ్ళు. అప్పుడు చిన్నప్పుడు మావయ్య, పెదనాన్న, తాతయ్య ఎవరన్నా వస్తే వెంటనే మా అమ్మ ఒరే నీళ్ళు తీసుకురా, ఒరే మావయ్య కాలు కడుకోండి నీళ్ళు ఇవ్వు అని చెప్పేది. అదే కదండి. ఇప్పుడు అసలు ఎక్కడ ఇప్పుడు అమెరికాలోనండి పోనీ ఉన్న వాళ్ళు ఎలా అంటున్నారంటే మన ఎక్కడ బాధ వేస్తుందంటే అండి, మొన్న మా అబ్బాయికి 9 ఏళ్ళండి, రిషి దత్తా పేరు. నేను చూసేవాడు ఫోటో మా అబ్బాయికి. ఎవరన్నా వస్తే మేము నేర్పిస్తున్నాం, మన తెలుగు అన్నది నేర్పిస్తున్నాము. ఎవరన్నా వస్తే పక్క వాళ్ళు వచ్చినా మన హిందువులే వచ్చి అదే మన ఇండియన్స్ ఉంటే మావయ్య వచ్చారు అలా చెప్పి అంటుంటాను. ఏంటి మీరు ఎక్కడికి వచ్చినా మావయ్య ఇలాంటివి నేర్పుతున్నా అంటే మన సంస్కృతిని ఎందుకు వదులుకోవాలండి, పిల్లలకు చెప్పాలి కదా అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చండి ఆశ్చర్యపోయారు. అక్కడే ఇండియాలో ఎవరో రెక్లెస్ గా ఉంటున్నారు, మీ వాడికి నమస్తే నేర్పేరు వచ్చిన వెంటనే పెడుతున్నాడు నమస్తే, చాలా సంతోషం
సంతోషంగా ఉంది, మన ఇండియాలోనే ఇంకా దారుణంగా తయారయ్యారు కదా అంటున్నారండి. అవి వింటుంటే బాధేస్తుంది. అది బాధే, కానీ మీ మాటలు వింటే నాకు సంతోషంగా ఉంది. ఎందుకని? నేను కోరుకునే తల్లి కనబడుతుంది ఇక్కడ. మీ ఇంటి పేరు ఇలాంటివన్నీ కూడా మీ బోధనలో మీలాంటి వాళ్ళు వినే కదండి మేము అంతా ఇది చేసుకుంటున్నాము. నాది బోధ, నాది బాధ. నా పేరు రాధా. నేను చెప్పింది అంతా నిజం కాదా? నాతో ఎవరన్నా వస్తాడా ఫర్ వాదా? ఎవరు పుట్టలేదండి, ఇంకా పుట్టబోడు కూడా. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ఎలా ఉంటాయో మనకు తెలుసు. నేను ఎంత ఇన్స్పైర్ అవ్వానంటే అండి, నిజం చెప్పాలంటే నేను కూడా భయపడేదాన్ని అండి. స్టేటస్ లో ఇలా పెట్టాలంటే నా ఫ్రెండ్స్ ఇలా కదా అని. మీరు చూసుకుని నేను ఒక్కటే అనుకున్నాను, ఇలా ఉన్నామలానే కదా హిందువులంతా ఇలా అయిపోయి, ఇంకా మనల్ని మనం బాగుంటే కాదు పక్క వాళ్ళని కూడా బాగు చేయాలి అనుకుంటే ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకు ఎలా ఉండాలని నేను కూడా ధైర్యంగా స్టేటస్ ఫ్రెండ్స్ ఎంతో మంది ఇన్స్పైర్ అవ్వారండి. అంతే. అది ఇప్పుడు నువ్వు ఫ్యాన్సీగా ఉన్నా పర్లేదు, కానీ ఝాన్సీలా ఉండు. అది కరెక్ట్ అండి. పెళ్లికి ముందు ఎవరికో ఫియాన్సీ అవ్వద్దు. ఇది ఎందుకు మాట్లాడంటే రామాయణంలో రాములు వారిని పెళ్లి చేసుకో, అదే దండ వేయమని సీతాదేవి వస్తుంది. దండ వేయాలంటే తల ఉంచాలి కదా, రాములు వారు తల ఉంచరు. ఆవిడేమో అలా చూస్తుంది విశ్వామిత్రుడు వంక. ఏమిటండి మీ శిష్యుడు తల ఉంచకపోతే ఎలా మాల వేయాలి అన్నట్టు సీతాదేవి చూస్తే రాములు వారు మాట్లాడతారు, నేను ఇక్కడికి వచ్చింది పెళ్ళికి కాదు, నేను క్షత్రియుడిని, విల్లు వంచమన్నారు వంచాను. పెళ్లి విషయం మా నాన్నగారితో మాట్లాడి వాట్సాప్ నెంబర్ ఇది అని చెప్పాడు. అంటే పెళ్లి ఎవరు చేయాలి? తల్లిదండ్రులు చేయాలి. అంతేగాని ఎవరినో తీసుకొచ్చి మమ్మీ వీడే మీ అల్లుడు అంటే ఆ తర్వాత లెట్స్ గిల్లుడు అంటాడు. ఎవరు నాశనం అయిపోతున్నారు? ఇప్పుడు నేను ఒక లాయర్ గారి ఇంట్లో ఉన్నానమ్మా, ఒక లాయర్ గారి ఇంట్లో ఉన్నాను. ఆయన కోసం ఎవరో వచ్చారు, అప్పుడు ఆయన బయటికి వెళ్ళారు. నేను ఏం బాబు అంటే ఇలా లాయర్ గారి కోసం వచ్చా అంటే ఏం చేస్తుంటామంటే ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తాను, డైరీలోనో అన్నాడు. సరే మామూలుగా పెళ్ళి అయిందా అన్న, ఏదో ప్రసాదం అది ఇస్తాను కదా, ఎవరన్నా వస్తే ఏదోటి ఇవ్వకుండా ఉండను నేను. అది ప్రసాదమో కార్డో పేపరో మాలో ఇవన్నీ కాకపోతే ఆడికి కనీసం చెడ్డోడికి అయితే ఎన్కౌంటరో ఏదోటి పంచో ఏదోటి ఇవ్వాలి కదా, పంచి పెట్టడం పంచి ఇవ్వడం. అది తెలుగువాడికి 3 తెలుసు అంట, నేను 4వది కలిపాను. అతనికి ఏం తెలుసు అంటే తెలుగువాడికి పంచ కట్టడం, పంచి పెట్టడం, పంచాక్షరి చెప్పించడం, 4వది పంచులు ఇవ్వడం. వాడే తెలుగుడు. ఇది మనం యాడ్ చేసాం. ఎవడో పుట్టించకపోతే ఎలా పుడతాయి? చెప్పారు కదా ఆయన పేరేమిటి, ఆయన చెప్పాడు కదా ఎవరో మన ఘటోత్కచుడు. అమ్మ అయితే మరి నేను ఏం చెప్పబోయే అంటే పాపం అతన్ని ఏమయ్యా పెళ్ళి అయిందా అన్న. అయిందండి అన్నాడు. నెక్స్ట్ ప్రశ్న ఏంటి? ఎంతమంది పిల్లలు అంటాం కదా. అంటే చాలా బాధ వేసింది. ఏంటంటే ఇందుకే వచ్చానండి లాయర్ గారి దగ్గరికి, పిల్లలిద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు, కానీ వాళ్ళ ఆవిడేమో వెళ్ళిపోయిందంట. ఆ పిల్లల కోసం భార్య కోసం కావాలని అడగడానికి వచ్చానండి అన్నాడు. మీరు ఎంతమంది అన్నదమ్ములు అంటే 3 అన్నాడు. పోనీ అన్నయ్యకి పెళ్ళి అయిందంటే అన్నయ్యకి అయింది, విడాకులు అయిపోయినాయి. ఇప్పుడు నేను ఎవరి గురించి ఆలోచించాను చెప్పనా? వాళ్ళ అమ్మ గురించి ఆలోచించాను. వాళ్ళ అమ్మ గురించి. వాళ్ళ అమ్మ 3 కొడుకుల్ని కని మనవరాళ్ళుండి నాయనమ్మ అయ్యి వాళ్ళని ఎత్తుకోవడానికి లేదే, వాళ్ళతో ముద్దు ముచ్చట్లేదే, ఎంత రోధిస్తుందమ్మా హృదయం.
నేను నిజమండి, ఇలా ఆలోచించే వాళ్ళు. నేను యశోద అని ఇంటి పేరు కలిగిన సునీత, ఏం పేరు సునీతనా? సునీతేనండి. యశోద అని పేరు కలిగిన సునీతతో మాట్లాడుతున్నాను అనుకోవట్లేదు, నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నా. అబ్బా, ధన్యం అయిపోయిందండి. అమ్మగారి పేరు ఏంటండి? విజయలక్ష్మి. విజయలక్ష్మి. నేను చాలాసార్లు చెప్తాను, ఎవరైనా నాకు లక్ష్మి అని ఎవరన్నా నాకు పరిచయం అయితే ఎక్కడన్నా మా పేరు చెప్తే వెంటనే మా అమ్మ పేరు విజయలక్ష్మి, మా అక్క పేరు ధనలక్ష్మి. విజయం సాధించారండి మిమ్మల్ని, కానీ విజయలక్ష్మినండి ఆమె నిజంగా. మా అమ్మ పేరు విజయలక్ష్మి. విజయం సాధించేశారు. నేను అంటాను సరదాగా, పొద్దున్న మీరు ఇతని విషయంలో ఇంకొంచెం మళ్ళీ చెప్తాను. పొద్దున్న ఎవరో పేరు పడలేదు, ఎవరు అని ఫోన్ చేశా. నేను ఉదయం 9-10 వరకు మౌనం ఉంటాను కదా. ఏంటి మౌనం అయ్యాక ఎవరమ్మా అంటే, గురూజీ మీరు మొన్న బంగారేశ్వరం గారి శంకర జయంతి కార్యక్రమంలో కలిశారు కదా, నా పేరు అన్నపూర్ణ, పెద్ద ఆవిడ. అంటే సంతోషమ్మా, మా అమ్మమ్మ పేరు అన్నపూర్ణ, మా చిన్నక్క పేరు అన్నపూర్ణ, కానీ అమ్మమ్మ అని పిలుస్తాం కాబట్టి, ఆ పండక్క అని పిలుస్తాం కాబట్టి ఆ పేరు ఏం గుర్తుండదు కదా అని అన్నాక, మీకు ఎంతమంది పిల్లలంటే ముగ్గురు అంది. మా అమ్మాయి కూడా మాట్లాడుతుందని ఇచ్చింది ఆవిడ. నేనేమనుకుంటాను, వాళ్ళ అమ్మాయి అంటే ఏదో చదువుతుంది, ఉద్యోగం చేస్తుంది అనుకున్నాను. వీడియో కాల్ కాదు కదా. ఆ అమ్మాయి ఇండుకుని, ఏ అమ్మ చదువు అంటే, కాదండి పెళ్ళి అయిపోయింది, పిల్లలమ్మ అన్న. ఇద్దరండి, వాళ్ళకి కూడా పెళ్ళి అయిపోయిందండి, వాళ్ళకి కూడా పిల్లలండి, అమెరికాలో ఉన్నారండి అంది. మీకు అర్థమైందా? మీకు అర్థమైంది? ఇప్పుడు పెద్ద ఆవిడ అమ్మమ్మ కాదు, పెద్ద ఆవిడ కూతురు అమ్మమ్మ. ఇంకా అవ్వలేదు, నాది పూర్తి అవ్వలే. నువ్వు ఎందుకు వచ్చావు అన్నాను అమ్మ దగ్గరికి. అంటే మా అమ్మమ్మని చూడడానికి వచ్చాను అంది. ఏంటి ఎంత బాగుంది విన్నారా? ఎందుకు వచ్చావమ్మా అన్న. అంటే మా అమ్మమ్మని చూడడానికి అంది. నాకు ఎంత కడుపు నిండిపోయిందో చూడండి అసలు. ఎంత మీరు వింటే మీకు ఎంత సంతోషంగా ఉంది. నేను ఫోటో ఈ కూతురు అమ్మమ్మ అయిపోవడం ఏంటి, మళ్ళీ అమ్మమ్మని చూడడానికి రావడం. నేను అప్పుడు ఏమన్నాను చెప్పనా, ఓహో అమ్మమ్మని చూడడానికి వచ్చిన అమ్మమ్మ అన్నాను. ఎంత బాగుంది అసలు. నిజమా కాదా? అందుకే మరి అమ్మమ్మేగా. మీరందరూ జడేసుకుంటూ కూర్చున్నదే కూతురు 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 కూతురు, ఈ ఫోటో ఒకటి పెట్టమ్మా అని చెప్పా. ఎంత బాగుందో చూడండి. మంచిది అడిగానండి. మెడలు ఒకటండి. ఈ మధ్యన నేను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి జుట్టు పెరుగోసుకుంటే అండి అన్నానని చెప్పి నా మీద కోపడుతున్నారండి. అసలు ఏమనాలో కూడా తెలియదు. కాదు కాదు కాదు, ఎలా అనాలో చెప్తాను. ఎవరో తాగేసిన గ్లాసులు బల్ల మీద పెట్టారు, ఏదో కాఫీలో టీలో. ఎవరిది బుద్ధి జ్ఞానం లేకుండా తాగేడు పెట్టారు అనగానే హట్ అయిపోతారు. అవునండి. అలా కాకుండా నాన్న పండు వాడే పెట్టాడు, మనకు తెలుసు, పండుగాడే ఇక్కడ పెట్టాడు. ఎవడు కొడితే ఆడికి దెమ్మ తిరుగుద్ది, ఆడికి తెల్ల కాబట్టి ఆడికి పెట్టాడు. అందుకని పండు నాన్న పండులా ఉన్నావు కదా నువ్వు, ఈ బల్ల కూడా పండులా ఉండాలి. ఎవడో పనికి ఏదో తాగేడు పెట్టేశాడు, తీసేనాన్న తీసి ఆ సింకులో వేసేసుకొని శుభ్రం చేయనా బంగారు తండ్రి అన్నావు అనుకో, అది తిట్టింది ఆడినే, తిట్టింది వాడినే, వాడికి తెలుసు. కానీ వాడు కక్కలేడు మింగలేడు. అదేదో సినిమాలో చింతకాయల రవిలో అది దుర్మార్గమైన కామెడీ. ఇది గాజు పగిలిపోయిన గాజు పెంకుల మీద మేకుల మీద అన్నిటి మీద నడిపించేస్తాడు. మనకి నవ్వు, వాడికి ఏమో పేడం పోతుంటుంది. అసలు అద్భుతం. అలాగా చూడు ఎవడో ఏదో ఇక్కడ పెట్టాడు. నేను కూడా మా అసిస్టెంట్లు వాళ్ళు ఏదో పిచ్చి పని చేస్తే, ఒరే ఎవడో వెదవ చూడు ఇక్కడ పెట్టాడు అంటాను. ఆడికి కూడా తెలుసు. సారీ గురుగారు ఇప్పుడే తీసేస్తా అంటాడు. ఇప్పుడు వాడిని నొప్పించామా లేదా? నొప్పించాం, కానీ నొప్పి బయటికి రాలే. అర్థమైందా మీకు? దీన్ని కౌకు దెబ్బ అంటారు. ఇప్పుడు
దొంగని దొంగ అంటే థ్యాంక్ యూ మేడం, ఓకే మేడం అంటారా ఏంటి? అదే కదా, నీకు అర్థమైందా? చెప్పేది నీకు అర్థం. దొంగని దొంగ అంటే నువ్వు చెడదాని అయిపోతావు. అంతే అండి. ఇప్పుడు నన్ను ఇందాక ఒక పంది ఎడారి మాత్రం టూగాడు మనుషులు మాట్లాడలేని భాషలో తిట్టాడు. అది మీరు వినలేరు కూడా పెట్టినా. నీ అమ్మ ఇలాంటి పదాలు చాలా వాడి అవన్నీ మనం వినలేము. నేను అతను ఏమనలేదు, ఏదో స్టేటస్ పెట్టాను. స్టేటస్ తప్పైతే తప్పని చెప్పచ్చు, కానీ అతను చాలా అంటే అంతే కదా, బ్లాక్ చేసుకుని వెళ్ళొచ్చు. కానీ క్రాక్ కాబట్టి బ్లాక్ చేసుకోకుండా ఆ బోకు వాడు నోటికొచ్చినట్టు వాగితే నమస్కారం అండి, మా అమ్మని నన్ను ఎన్నో తిట్లు తిరిగితే నేను రిప్లై ఏమిచ్చా అంటే నమస్కారం అండి, నమస్కారం అండి, మీరు మంచి పుట్టుంటే మీ అమ్మగారికి ఇవన్నీ వినిపించి నాకు ఫోన్ చేయండి అని చెప్పా. బాగా చెప్పారండి. అతను రాడు. ఎందుకు రాడు? మంచి పుట్టుకు కాదు కాబట్టి కదా. అంతే మరి. అతను ఒకటే కాదు, నేను చాలామందికి వాట్సాప్లో ఒక సవాల్ విసిరి బ్లాక్ చేస్తాను కదా, మళ్ళీ ఫోన్ చేయరు. అసలు నాకు అక్కడే ఆనందం వేస్తుందండి. అసలు ఆ సవాల్ విసిరిన దానికి ఒక్కడన్న వస్తే మీ సమాధానం ఎప్పటి నుంచో చూస్తున్నానండి, అసలు ఉండట్లేదు. ఇప్పుడు అది కాదమ్మా ఇప్పుడు మీరు ఇక్కడ ఏదో వస్తువు అందుకోవాలంటే మీరు లోపల రావాలంటే బయట ఓ గేట్ ఉంది, ఆ గేట్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఓ గేట్ ఉంది. అదేదో చూడు సినిమాలో చెప్తారు, అసెంబ్లీ సీటు కాదు కదా, ఓ గేటు కూడా దాటినాను అంటాడే, అలాగా ఆ గేటే దాటలేవు నువ్వు. ఇప్పుడు సార్ సవాల్, మీరు టీవీ ఛానల్లో కూర్చుని మాట్లాడడం కాదు, దమ్ముంటే నాకు ఫోన్ చేయండి అంటాడు ఎవడో గొర్రె. సార్ నమస్కారం అండి, మీ నెంబరు అంటే వాడి నెంబర్ ఇవ్వడం, ఎందుకంటే వాడి ధైర్యం లేదు. నా నెంబర్ ఇచ్చి వెంటనే ఫోన్ చేయమంట. పాత్రం కొద్దీ ఫోన్ చేసేస్తాడు. పేరు పడతాగా నమస్కారం అండి మీ పేరండి అంట. సార్ నేనే సార్, ఇందాక నెంబర్ ఇచ్చాక నా పేరు జోసెఫ్ అంటాడు. చాలా సంతోషం సార్, నమస్తే సార్. మరి ట్రూ కాలర్లో మీ పేరు శ్రీనివాస్ అని పడింది కదా సార్ అంటాను. అంటాడు. చూడండి బ్రహ్మానందం, నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అలాగా అంటే యాక్చువల్గా మేము చాలా కాలం అయిపోయింది ఇందులోకి వచ్చి, కాకపోతే అంటాడు అంతే. పోన్లే అండి పేరుదేముంది కానీ చెప్పండి మీ నాన్నగారు మీ అమ్మగారి పేరు ఏంటి అంటాను. మా అమ్మగారి పేరు ఎందుకు అంటాడు. అది చెప్పాడు అనుకోండి, నేను అన్నమాట వాడు ఒప్పుకోవాల్సి వద్దు. ఏంటి, నేను ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చాను ఏమని, వాళ్ళంతా మనకే పుట్టారు. అవునండి కరెక్ట్. వాళ్ళు ఆటోలో కూర్చుని ఇదే ఆడి కారు అంటున్నారు. ఎక్కడ అంటే వెనకాల మా పెయింట్ డబ్బా తెచ్చి ఆడి అని రాసేశారు. ఆటోని పట్టుకుని ఆడి అంటారు, పాస్టర్ని పట్టుకుని డాడీ అంటారు. డాడీ 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 ఎవడు అసలు యేసుకి ఎవడు డాడీయో తెలవకుండా పాపం 2000 సంవత్సరాల నుంచి అతనేమో ఎత్తుక్కుంటా ఉంటే ఉంటున్నాడు. అతనికి వాళ్ళ డాడీ అతని జన్మేంటో, జన్మమెత్తితిరా సిలువ ఎక్కితిరా గాడిద మీదే ఊహించు. నిజంగా ఉండాలంటే ఆ సిలువ చూపించాలి కదా వాళ్ళు, నిజంగా చేసామంటే కాదమ్మా. అక్కడ సిలువ లేదు, అక్కడ విలువ లేదు తెలుసా. ఇప్పుడు కూడా అప్పుడు ఊహించుకున్నా అంటే ఒక అందం ఉందమ్మా. యేసుని సాతాను మహారాజు గారు వాయించేశారు 40 రోజులు. సాతాను మహారాజు అంటే ఎవరో తెలుసా? హీరో అమ్మ. సైతాన్ని చెడ్డగా వాడతారు కదా. అదే మీరు ఎక్కడన్నా చూడండి, సైతాన్ అనే ఆయన ఎక్కడన్నా చెడ్డ పనులు చేయమని చెప్పాడు ఎవరికన్నా? ఒక ఇద్దరు స్త్రీ పురుషులకు బట్టలు లేవు. అదేంటి మీరు బట్టలు కట్టుకోలేదు అంటే దేవుడు ఇట్లే సృష్టించాడు అన్నారు. మరి ఆ పండు తినచ్చు కదా అంటే తినకూడదు అన్నాడు అన్నారు. ఏ పండు పేరు ఏంటి అంటే జ్ఞానఫలము అన్నారు. జ్ఞానఫలం తింటే ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానఫలం తింటే జ్ఞానం వస్తుంది అనే జ్ఞానం లేని అజ్ఞానిగాడు యెహోవాగాడు.
అది ఆడు సృష్టిగా ఆడు సృష్టికర్త ముష్టివి సరే పక్కన పెడదాం. పాపం వాళ్ళు చెప్పాడు కదా నాయకుడు అని చెప్పి జై సాతాన్ మహారాజ్ ఆ పండు తిన్నారు. పండు తినగానే పాపం వీళ్ళకి బట్టలు లేవు, అయ్యో ఇదేది బట్టలు లేవు అని పాపం ఆకులు అవి కట్టుకున్నారు. యెహోవాడు అక్కడెక్కడికో వెళ్ళాడు ఎవరినో ఏదో చేయడానికి. వాడు వచ్చి ఏంట్రా బట్టలు కట్టుకున్నారు మీరు, నేనేదో చూద్దాం అనుకుంటే సినిమా అని చెప్పేసి వాళ్ళిద్దరినీ చెప్పించాడు. వాళ్ళ పాపమే ప్రపంచ ప్రజల మీద అందరికీ వచ్చేసింది. అందుకని వీళ్ళ పొట్ట కోసం బట్ట కోసం యెహోవాడైతే క్రూయల్గా ఉంటాడని యేసు అనే చోటను ముందు పెట్టి ఇంకా పొట్ట బట్ట ప్రోగ్రాం నడుపుతున్నారు అంతే, అంత మించి ఏం లేదమ్మా. ఇప్పుడు ఎలా ఉందంటే అండి ఈ షిరిడి సాయిబాబా అంటున్నారు చూసారండి, అలాగే నేనైతే అదే అనుకుంటానండి. మనకి మన దేవుళ్ళు ఉన్నారు సరిపోరా అంటాను. అది ఎంతవరకు నిజమో తెలియదు కాదమ్మా. నేనైతే బాబాని కూడా నమ్మనండి. ఎందుకు నమ్మాలి చెప్పు? ఇప్పుడు ఇప్పుడు నాకు బుల్లెట్ ఉందమ్మా తిరుపతిలో. మీరు స్వామీజీ మీకు 87 మోడల్ ఒక పాతది లోనా బండి ఇద్దాం అనుకుంటున్నాం అన్నారు అనుకోండి, ఆ బుల్లెట్ మాకు ఇచ్చేయండి అన్నారు అనుకోండి, అంటే అప్పుడు ఎలా చూస్తాను నేను? అంటే మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఒక్క మాదిరి కూడా కనపట్లేదా? నువ్వు 87 మోడల్ డొక్కు బండి లోనా ఇస్తావా? మేమేమో నువ్వు లోనా ఇచ్చేస్తే మేము లోన్ ఉన్న బుల్లెట్ మీకు ఇచ్చేయాలా అని చెప్పి అలా అలాగా మనకి అన్నమయ్య ఎంత బాగా చెప్పాడు, ఇతని కంటే మరి దైవముగానము ఎచ్చట వెదికిన ఇతడే తిరువేంకట విభుడు ఇతడే. ఇంత దైవాన్ని పెట్టుకుని అదేంటి అసలు నేను బాధపడేదే అదే, మన పెద్ద బాధ అదే. అదే నేను ఒక ఫ్రెండ్నండి చెప్పి మొత్తానికి మార్చానండి. నాకు అది ఎంత సంతోషం అంటే ఇప్పుడు ఒకటే అన్నాను, నువ్వు హిందువా ముస్లింవా అని అడిగానండి. నేను హిందువుని అంద అమ్మాయి. నేను ఒకటే అడుగుతాను, నువ్వు బాబా భక్తురాలు కదా అంటే నాకు అందరికన్నా బాబాయే అన్నది. సరే బాబా అల్లా మాలిక్ అంటాడు కదా, నువ్వు కూడా ఈసారి నుంచి ఆయన భక్తురాలు అన్నప్పుడు ఆయన అడుగు జాడల్లో నడవాలి, నువ్వు కూడా అల్లా మాలిక్ అను, లేకపోతే శ్రీరామ అంటావా? శ్రీరామ అంటాను. ఎందుకు? బాబా భక్తురాలు నువ్వు అందరి దేవుళ్ళ కన్నా బాబానే పూజిస్తున్నావు, ఉపవాసాలు చేస్తున్నావు, 7 గురువారాలు చేస్తున్నావు కదా అంటే మాట్లాడలేదండి. నువ్వెందుకను? నీ పుట్టుక హిందూ, మీ పూర్వీకులు హిందువులు, అది కనలేదు. మైండ్ దొబ్బి అంతకుమించి ఏం లేదు. నేను ఇంటర్వ్యూ ఇచ్చాను కదా సాయిబాబాదే. అవునండి. ఒక అమ్మాయి తిరుమలలో కలిసింది, లాయరు ఏదో మొత్తానికి ఒక ఆవిడ నాకు ఎగిరిస్ట్ అయిపోయి మీకు అన్యాయం చేశారు బాబా, ఆ తమ్నెయిల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడతారు, మనం తమ్నెయిల్ చూసి డిసైడ్ అవ్వకూడదు కదా. ఆ అమ్మాయి పొరపడిపోయి బాబా దొంగ అని వాళ్ళు తమ్నెయిల్ పెట్టారు. నేను అసలు అలా ఏం మాట్లాడలేదు. ఈ అమ్మాయి వీడియో చూడకుండా మీకు అన్యాయం చేశాడు అది ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడేస్తే, అమ్మ నా తప్పు ఉంటే వీడియో అంతా చూసి నేను క్షమాపణ చెప్పడం రెడీగా ఉన్నాను, నువ్వు ఫోన్ చేయని చెప్పా. వారం అయినా 10 రోజులైనా చేయరు. ఎందుకు చేస్తారండి? ఇదో విషయం, అది పక్కన పెట్టేస్తే అసలు ఈ సాయిబాబా కావచ్చు, ఓం శాంతి కావచ్చు, లేకపోతే ఇంకొన్ని ఉన్నాయి ఇలాంటివి, ఈ ఇస్లాం క్రైస్తవం ఇవన్నీ కూడా మన దేశాన్ని మొక్కలు చేయడానికి, మన ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చినవి ఇవి. అవునండి. వాళ్ళు ఏమది వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. వీడియో ఇప్పుడే పంపించాను గురుగారు, చూసారండి. ఒక ముస్లిం అంటున్నాడండి సాయిబాబా అసలు పేరు ఏంటో తెలుసా అని చెప్పి, మీరు చూసారో లేదండి? అలా చెప్పిన ఆయన పేరు సిరాజ్. ఆ వీడియోలో చెప్పాడే అతని పేరు సిరాజు, అంతకుముందు రామరాజు. అతను కూడా అలా మారినవాడు. అదేలేండి. అంటే వాళ్ళు యాక్చువల్గా అమ్మ వాళ్ళు వీళ్ళు అని కాదు, ఎవరు ఏ బుక్ చదవరమ్మా, మనమేమో గొంతు చించుకోవడం తప్ప. అంటే వీళ్ళు
ఇప్పుడు ఇది కాదండి, ఇది ఇతను ముస్లిం ఏం చెప్పాడంటే అండి, ఇతను ముస్లిం అతను సాయిబాబా అన్నవాడు పక్క ముస్లిం అన్నట్టే చెప్తాడు. తెలుసమ్మా, నా పాయింట్ అదిగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు సాయిబాబా భక్తులు అనండి, లేకపోతే ఎడారి మతాలు అనండి, ఓం శాంతి అనండి, వీళ్ళందరికీ ధర్మాన్ని పాటించాలంటే బోల్ నియమాలు ఉంటాయి. ఈ నియమాలు లేనిది ఏదో ఈజీగా ఉండే దాంట్లో ఉండాలనే దానికోసం వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను అమ్మ, ఒకసారి లైన్. అమ్మా అమ్మా మీరు చెప్పారు ఇందాక ఓ తల్లి చాలా ఏడ్చేసింది అమెరికా నుంచి, ఇవాళ నా రెండో అమెరికా కాల్ ఇది. అయితే సరే, నేను ఏదో చెప్తూ అయిపోయినమ్మా. ఎక్కడున్నాము? ఇవన్నీ వీళ్ళందరి టోటల్ లక్ష్యం ఏంటో చెప్పనా? వీళ్ళందరి లక్ష్యం ధర్మనాశనం. ఉదాహరణకి మనకి నియమం ఏంటి? ఇప్పుడు మీరు నేను పూజ చేసుకుంటున్నానమ్మా, ఇక్కడ మీరు వచ్చారు, లోపలికి రారు. ఎందుకు రారు? కాళ్ళు కడుక్కోవాలి, ఎక్కడున్నాయి అని వెతుకుతారు. అదే మీరు ఏదో ఇంట్లో నేను పూజ చేసుకుంటుంటే మీరు కాళ్ళు కడుక్కోవాలి, నీళ్ళు ఎక్కడున్నాయని వెతుక్కుంటారు. అదే మీరు చర్చిలోకి కాళ్ళు కడుక్కోక్కర్లే, చక్కగా బూట్లు వేసుకోవచ్చు. అంటే వాళ్ళకి పరిశుద్ధ అనే పదం కంటే అశుద్ధ అనేది సూటబుల్గా ఉంటుంది. ఆ బైబిల్ కూడా పలచగా ఉంటుంది, అదే కారణం. పరిశుద్ధ అంటే వాళ్ళు శుద్ధంగా లేరు కాబట్టి అలా అనుకుంటున్నారు అంతే అండి. అసలు అశుద్ధ ఓన్లీ అశుద్ధం క్లీన్ చేయడం తప్ప అది బైబిల్ ఎందుకు పనికిరాదు. సరే, ఆ పాయింట్ పక్కన పెడితే వీళ్ళకి ఉదాహరణకి మన నియమం ఏంటి? పొద్దునే లేవాలి, శీతాకాలమైనా చన్నీళ్ళు స్నానం చేయాలి. నేను ఉన్నాను, చాలాసార్లు చెప్తాను, మీరు వినుంటారు నా వీడియోల్లో. ఇన్ ట్రైన్, ఇన్ పెయిన్, ఇన్ స్ట్రైన్, ఐ నెవర్ మిస్ మై బాత్. అంటే భయంకరమైన డిసెంబర్ నెలలో చలిలో నేను అర్ధరాత్రి రైల్లో వస్తున్నప్పుడు పొట్ట పాడైపోతే అంత చలిలో అంత చన్నీళ్ళు స్నానం చేసి పడుకున్నాను నేను. నన్ను ఎవడో అడగడుగా స్నానం చేయకపోతే అంతే అంటే నియమానికి కట్టుబడ్డాను. మొన్న ఏకాదశి ఒక్క పండు కూడా తినలేదు. ఎవరో ఇందాక ఫోన్లో గురుజీ భోజనం అయిందా అన్నారు. చేయను, ఒక్క భోజనం మధ్యాహ్నం అయిపోయింది, మళ్ళీ రేపు మధ్యాహ్నం. ఇవాళ నాకు హ్యాపీ ఏంటంటే ఎవరో నన్ను కలవడానికి వచ్చారు, గురుజీ మీరు చిక్కారు అన్నారు. థ్యాంక్ యూ అన్నాను. మొన్న టైలర్ చొక్కాలు కొలత తీసుకోవడానికి వచ్చి, సార్ మీరు తగ్గారు సార్ అన్నారు. థ్యాంక్ యూ, లవ్ యూరా అన్నా. అంటే ఏంటంటే నేను ఈ బాడీ చిక్కడాన్ని ఆనందపడతాను, భగవంతుడి చిక్కడానికే ఆనందపడతాను. మరి అంతే కదమ్మా, ఆయనకి కదమ్మా చిక్కాలి, మనం ఆయనకి కదా చిక్కాలి. అసలు పోతన భాగవతంలో చెప్తారు చిక్కడు, అది అద్భుతమైన శ్లోకం. అది మీరు సాతులూరి గోపాలకృష్ణమాచార్యులు అని కొట్టండి, SATULURI, సాతులూరి అంతే, అలా కొడితే వచ్చేస్తుందండి. అసలు ఎంత బాగా చెప్తారంటే, మీరు అమ్మ కదా, మీరు దత్తుకి ఎలా తినిపిస్తారో అలా మన చెవులకి ఆయన వినిపిస్తారు. ఆయన పేరుకు ముందు మధుర వచ్చేసి అని ఉంటుంది. మహానుభావులు చాలా తీయగా చెప్తారు. అసలు ఎంత తీయగా అంటే మీరు నమ్మండి, 10 ఏళ్ళు నేను దాదాపు 9-10 ఏళ్ళు విన్నదే విన్నాను. ఏంటి ఇంకోటి మార్చడం లేదు, భాగవతం అంతే వినడమే. గజేంద్ర మోక్షం మళ్ళీ వినడమే, వామండు కథ మళ్ళీ వినడమే, కృష్ణుడు మళ్ళీ 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 అలా వింటూనే ఉంటాను. ఎందుకంటే అంత తీయగా చెప్తారు. తమిళంలో పాసురాలని ఉటంకిస్తారు, తెలుగులో పోతన శ్లోకాలు చెప్తారు, పోతన పద్యాలు, సంస్కృతంలోంచి భాగవతంలోంచి చెప్తారు. అలాగా చాలా సబ్జెక్టు మనకి భగవంతుడి మీద ప్రేమ కలిగిపోద్ది, మన అజ్ఞానం తొలగిపోద్ది, అంత బాగా చెప్తారు. ఆ రూపం కూడా అలా అద్భుతంగా ఉంటుంది. 100 భాగవత్ సప్తాహాలు చేశారు, 100 యజ్ఞాలు చేశారు, రామాయణ యజ్ఞాలు. అలా మహాభారతం ఎంతో, అసలు అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో మనం ఉన్నాం.
అరే అది అదృష్టం పుణ్యం చేసుకున్నామండి. అలాంటిది వీళ్ళు ఇలా చేస్తుంటుంటే, మన దేశాన్ని నాశనం చేస్తుంటుంటే నా బాధ అది కదా. ఏం చేయలేకపోతున్నాను, మనం ఏం చెయ్యలేమా, మనకి దేనికి అన్నది ఒక్కొక్కసారి ఏడిపోచేస్తుంటుంటదండి నాకు అమ్మా. చూస్తుంటుంటే అలా రోజు బాధపడుతుంటాను నేను. ఇప్పుడు మీరు అమ్మ, మీరు దత్తుగాడికి చక్కగా కలిపి వాడికి తినిపించడానికి వెళ్తే వాడు చేత్తో కొట్టేసి బయట డ్రైనేజీ పక్కన ఉన్నది ఏదన్నా తింటే మీ కడుపు ఎంత బాధపడుతుందంటారు. అలాగా ఈ గొర్రెలు చేసే పనులు. అంటే ఇంకొకటి కూడా అందండి, నాకు వాళ్ళ గొర్రెల కన్నా హిందువుల గొర్రెలు అనిపిస్తుందండి. అది సబబే. ఇప్పుడు గొర్రెలు అంటే ఓన్లీ వాళ్ళకే అప్లికబుల్ కాదు కదా. అది కరెక్ట్ అండి. అమ్మ చేతి వంటని వదిలేసి వాడెవడో చేతులు కడుక్కోనోడిచ్చే పానీపూరి, వాడి పానీ కలిపిన పూరి నువ్వు తింటానంటావే, అది దట్ ఆల్ ఫెలోస్ ఆర్ గొర్రెల్స్. బాగా చెప్పారు ఈ విషయం. మీరు మీ నాన్నగారు ఉన్నప్పుడు, మీ నాన్నగారు లేనప్పుడు ఎప్పుడైనా ఇదిగోండి ఈయనే మా నాన్న అంటాం. అవును. ఎవరో ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఏదో మంచి మాట చెప్తే మీరు తండ్రి తర్వాత తండ్రి అంతటి వారు, మా తండ్రి సమానులు అంటాం. అంటే రెస్పెక్ట్. మీరు మా నాన్నగారితో మీరు మా తండ్రి సమానులు అన్నారనుకోండి, అంటే ఇప్పుడు ఆయన ఆస్తి మనకి ఇచ్చేయాలండి. ఇప్పుడు అదే కదా కదా. ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వు, నువ్వు ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వు, తప్పులేదు. నువ్వు దీన్ని పాడు చేసి, ఇప్పుడు సాయిబాబా మతం అదో మతం అనుకుందాం, దాన్ని అలా ఉంచుకో, దాంట్లో నువ్వు రీమిక్స్ చేయకు. అంతే, కరెక్ట్. కదా సాయిరాము అంటే ఇప్పుడు మాకు మాస్టర్ ఉన్నారు విజయవాడ దగ్గర, ఫోన్ చేస్తే సాయిరామ్ అంటాడు. ఎందుకు సార్ దరిద్రం, అలా మీరు రీమిక్స్ చేయకండి, ఓన్లీ సాయి చెప్పండి. సాయి అంటే మళ్ళీ రాముడు ఎందుకండి? అంటే ఇప్పుడు సాయిబాబా ఫోటోని పెట్టుకుంటే పెట్టుకోవాలి, కానీ సాయిబాబా ఫోటో కాళ్ళ కింద శివుడు ఎలా అక్కడ ఉంటే నరికేసిన నరికేస్తానేమో. అంటే ఇది అజ్ఞానం, అంత చెడ్డోళ్ళు కాదు, అజ్ఞానం. ఆడెవడో బండోడు ఉన్నాడు, ఆ బండోడు చెప్తున్నాడు అతను ఆర్యవైశ్యుడిగా పుట్టాడంట. సాయిబాబా గురించి అతను అదే పొట్టబట్ట ప్రోగ్రాం అతను చెప్తున్నాడు. అఫ్ కోర్స్ సాయిబాబా చెప్పాడు నాకు, షిరిడి సాయిబాబా, అందుకని నేను అడ్డమైన గడ్డి తినేస్తానని చెప్పాడు. వాడు ఆర్యవైశ్యుడు అంట, కానీ మాంసం, మేకలు, కోళ్ళు అన్నీ తినేస్తాడంట. అంటే ఇలా హిందువుల్ని నిర్వీర్యం చేయడానికి. అలాగే కల్తీ భగవాన్ నేను చాలా హట్ అయ్యాను. ఎక్కడంటే పెనుగొండ ఉంది కదమ్మా, పెనుగొండ. అవునండి. ఈ పెనుగొండలో ఎవరో ఈ ఆర్యవైశ్య సంబంధించినటువంటి తల్లులు కొందరు వచ్చి ఈ కల్తీ భగవాన్ భజన చేస్తున్నారు. అమ్మ, కల్కి భగవాన్ రావాలంటే ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉంది. అప్పుడు వచ్చేవాడు కల్కి, ఇప్పుడు ఉన్నవాడు కల్తీ అన్నాను. వాళ్ళు హట్ అయిపోయారు. కాదు, అన్నిటికీ మార్గం ఉంది. ఇప్పుడు ఆర్యవైశ్యులకి ముఖ్యమైన తల్లి ఎవరు? వాసవి మాత. అంతేండి. వాసవి మాతను వదిలేసి విజయ్ కుమార్ అనే ఎల్ఐసి వాడి పిల్లం మనకెందుకు? అదే అదొక్కటే కాదు కదండి. ఇప్పుడు గురువారం అన్నదే లక్ష్మీవారం అండి. మనం లక్ష్మీదేవిని వదిలేసి 7 గురువారాల వ్రతం ఏంటండి అసలని? సరే ఇదంతా రీమిక్స్ ప్రాబ్లం. గురువారం అనగానే పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఈ రాష్ట్రంలో పుట్టి ఇంకా భూమి మీద ఉన్నటువంటి ఓ గొప్ప వ్యక్తి, లైవ్ ఎగ్జాంపుల్ రాఘవేంద్ర స్వామి. నేను ఇంకా 370 సంవత్సరాల పైన ఉంటానని చెప్పారు ఆయన అక్కడ ఉన్నారు. అదే కదా, ఆయనది అంతా పోయి అక్కడ ప్లేస్ లో బాబాది పెట్టేస్తాం. అంటే ఇది మనం వాళ్ళు చెడ్డోళ్ళని కాదమ్మా, తెలియక అంటే చెప్పినా కూడా. ఇప్పుడు ఫస్ట్ లోనండి నేను కూడా
బాబాని నమ్మిదాన్నండి. ఓకే, బాబాని ఒక దండం పెట్టుకునేదాన్ని, అన్నీ చేసేది. కానీ ఎప్పుడైతే అన్నాడు ఒక ఆలోచించి, ఒక దేవుడు మనకి బుద్ధి అన్నది ఇచ్చాడు కదండి. పోనీ ఒక రోజు కాకపోతే రెండో రోజు కాదు 3, ఇంకా మోర్ చెప్తున్నా అడిగానండి. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ని అలాగా బలవంతంగా మార్చానని చెప్పాను చూసారండి, అలాగ నేను నలుగురిని బాబా దగ్గర నుంచి మార్చానండి. మొత్తం నలుగురు. వాళ్ళని చాలా, అది నేను చెప్తున్నాను కదా, మీరు ఇచ్చిన స్ఫూర్తేనండి. ఇలాగ ఈ మాత్రం చేయకపోతే ఎందుకు, ఎవరికి భయపడితే, ఇప్పుడు ఎవడో చేసిన దాన్ని ఓహో సూపర్ చేసి వాడని క్లాప్స్ కొట్టేస్తే అంతేనా? నువ్వు నీ హిందూయిజంలో నువ్వు పుట్టింది నీ ధర్మాన్ని కాపాడుకోకుండా వేరే వాళ్ళు ఆ చెప్పిన దాన్ని క్లాప్లు కొట్టడం కాదు నువ్వు అని మీరు చూసిన తర్వాత నాకు అనిపించిందండి. అప్పుడు నేను నలుగురిని చాలండి, నా మటుకు నేను నలుగురిని మార్చగలిగాను అంటే ఎంత ఆనందంగా ఉందో. నేను 7 ఏళ్ల క్రితం ఒక వీడియో పెట్టానమ్మా, దాని పేరు చెప్పనా? చెప్పండి. దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. పెన్ను పేపర్ ఉంటే రాసుకుంటున్నారా? నేను ఇక్కడ నోట్స్ దీంట్లోనే టైప్ చేస్తున్నాను, ల్యాప్టాప్ లో ఇక్కడ ముందే టైప్ చేసుకుంటున్నాను. ఒక్కసారి చెప్తారండి. దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్. ఎప్పుడు 6-7 ఏళ్ల క్రితం పెట్టినటువంటి వీడియో టైటిల్ ఇది. చిల్డ్రన్స్, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. ఓన్లీ సూపర్ బ్యాడ్ పేరెంట్స్ ఇది గోడ మీద రాయాలి నిజంగానండి. ఇది ఆర్ఎండి సూట్. దీంట్లో కూడా సెర్చ్ చేస్తానండి. తర్వాత దీన్ని నీట్గా టైప్ చేసి నాకు ఒక ఫ్రేమ్లా చేసి పంపించండి. ఓకే, తప్పకుండా అండి. అమ్మా ఈ ఒక్క మొక్క చెప్పి నేను పడుకుంటాను. చాలా టైం మీద ఇచ్చేస్తున్నాయండి, కళ్ళు మండిపోతున్నాయి అమ్మా. అమెరికాలో ఏ రాష్ట్రం? న్యూజెర్సీ అమ్మా. యాక్చువల్గా నేను ఈ నెలలో అక్కడ ఉండాలి, కానీ మనం తిరుమల విషయంలో చాలా ఫైట్ చేయడం వలన గొర్రెల పాలనలో మన మీద కేసు పెట్టారు. అది త్వరలో అది వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఎలాగ మార్పులు వచ్చినాయి కాబట్టి. అయితే విషయం ఏంటంటే ఈ రెండు ముక్కల్లో ఒకటి ఇందాక పెండింగ్ ఉండిపోయింది. ఏంటంటే మా అమ్మ ఇప్పుడు నా మావయ్య తాతయ్య పెద్దనాన్న వస్తే ఒరే నీళ్లు కాలు కడుక్కొని నీళ్ళు ఇవ్వనేది. ఈ లోపల ఒరే నువ్వు టవల్దే అనేది ఇంకొకరిని. మేము 4 అన్నదమ్ములు, ఒక టవల్ తెచ్చేవాడు, ఒకడేమో చెమ్ము ముంచి నీళ్ళు ఇచ్చేవాడు. నేను కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు. ఈ లోపల మా అమ్మ గ్లాస్తోనో చెమ్ముతోనో నీళ్లు తెచ్చి ఆయన చేతిలో ఏదో కవరో సంచి ఉంటుంది కదా, బట్టలు పెట్టుకున్న సంచి, అది తీసుకునేది మా అమ్మ. తీసుకుని మంచినీళ్ళు ఇచ్చేది. వాళ్ళు మంచినీళ్ళు తాగి లోపలికి వచ్చేవారు. అప్పుడు ఫ్యాన్ ఉంటే ఫ్యాను, లేదా విసనకర్ర మమ్మల్ని విసరమనేది. ఏంటన్నాయా సంగతులు, వదిన పిల్లలు ఏం చేస్తున్నారు, అంతా బాగున్నారా, ఇంకా అలా వాళ్ళ విషయాల్లోకి వెళ్ళేవారు. అంటే మావయ్య వచ్చినా పెద్దనాన్న వచ్చినా తాతయ్య వచ్చినా అంటే ఒకళ్ళు నీళ్ళు ఇచ్చి, ఒకళ్ళు టవలిచ్చి, ఒకళ్ళు కాళ్ళు కొడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, ఓ కుర్చీ వేసి, ఓ విసనకర్ర లేకపోతే ఫ్యాను, ఇది రెస్పెక్ట్, ఇది విధానం. అంతేండి, కరెక్ట్. ఈ విధానం ఎందుకు పోద్దంటే నీ నిర్లక్ష్యం వల్ల పోద్ది. ఇప్పుడు మీరు చేయి కడుక్కోకుండా తినేస్తే ఓహో అయితే కడుక్కోక్కర్లేదనమాట అని వాడు కడుక్కోరు. మా అమ్మ మమ్మల్ని స్కూల్ నుంచి వచ్చాక ఇంట్లోకి రానిచ్చేది కాదు. అలా సందులోంచి వెళ్ళి ఈ బట్టలేమో ఆ డబ్బా ఉండేది, బట్టల డబ్బా, బట్టలు పెట్టనే వాళ్ళం, అందులో వేసేసి టవల్ కట్టుకుని స్నానం చేసేవాళ్ళం. ఈ లోపల మా అమ్మ ఇంట్లోకి వెళ్ళి ఉతికిన బట్టలు తెచ్చి అక్కడ పెట్టేది. అవి వేసుకునే వాళ్ళం. మంచి బలవర్ధకమైన స్నాక్స్ పెట్టేది. మా అమ్మొకతే కాదు, అప్పటి అమ్మలు అందరూ అలాగే ఉండేవారు. అంటే జంతికలు, అరిసెలు, కొబ్బరి ఉండలు, సున్నుండలు, ఇలాంటి బలవర్ధకమైన ఆహారం పెడితే అవి తినేసి మంచినీళ్ళు తాగేసుకుని అంతే రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఆ సందులో ఇంకా ఆటలు.
ఏం ఆటలు ఆడాను ఇప్పుడు కూడా ఆడడానికి రెడీ నేను. సబ్జా ఇండోరు, నేల బండ, ఏడు పెంకుల ఆట, ఇలా పిల్లలకి మెమరీస్ ఉండాలి అంటే కాదు. మెమరీస్ పోయి ఓన్లీ మెమరీ కార్డు ఉంటే ఎలాగా? సూపర్ అండి, రాసుకోండి. రాసుకురా సాంబార్ అన్నట్టు మీరు ఇలాంటి చెప్తా ఉంటాను, నేను తెగ రాసుకుంటానండి. అమ్మా సో ఇంకొక విషయం చెప్పి పెట్టేస్తా, చాలా నీరసంగా ఉంది. అయ్యో మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ ఎప్పుడైనా. ఆ విషయం ఏంటంటే ఇంకోటి, ఇందాక వచ్చాడు అన్నానే పాపం, ఆ ఇద్దరు పిల్లలు 7వ నెలలో పుట్టేశారట. వాళ్ళని బతికించుకోవడానికి 7 లక్షలు ఖర్చు పెట్టాడట. అయినా కూడా ఆ పిల్ల ఇతంతో లేదు. ఆ ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకుని ఆ పుట్టింటికి వెళ్ళిపోయింది. యాక్చువల్గా మొగుడు కావాలి, ఇద్దరు ఆడపిల్లలతో నేను ఎలా బతకాలని భయంతో బెంగతో ఈ పిల్ల ఇక్కడికి వెతుక్కోవాలి. కానీ నా పిల్లలు కావాలి, నా భార్య కావాలని అతను వెతుక్కుంటున్నాడంటే, అలాంటి భర్తను వదులుకున్నాడంటే అది బుద్ధి తక్కువదేగా. ఎంత కర్మ కాలిపోయి రేపొద్దున ఆ ఇద్దరు ఆడపిల్లని ఎలా పెంచాలి? ఏటేళ్ల కాలం మీ అమ్మ నాన్న నీతో ఉంటారా? మీ అన్నదమ్ములు నిన్ను చూస్తారా? వదిళ్ళు నిన్ను ఇలాగే ఆదరిస్తారా? ఆడపిల్ల ఉర్మిళక్క ఏం చెప్పింది? ఉర్మిళక్క ఆడపిల్ల అంటే ఆడపిల్ల చెప్పింది కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, వినయంతో ఉండాలి. రెచ్చిపోతే ఏమవుద్దమ్మా? ఇప్పుడు బలం ఉన్నప్పుడు మనం వినయంతో ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు. బలం ఉన్నప్పుడు రెచ్చిపోతే ప్రకృతి కోపిస్తుంది, తర్వాత నిన్ను ఎక్కడో చోట తీసుకెళ్ళి పాడేస్తుంది. ప్రతిదానికి ఉంటదండి. ఇప్పుడు మనం వెర్రవీగిపోతే తర్వాత డౌన్ అవడానికి రెడీగా ఉంటున్నాడనే అర్థం అండి. చూడండి, ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిసి మిడిసి పాటు. అమ్మా అందుకని గురుగారు దీంట్లోనండి ఇది అంటే నమ్మలే లేదండి, ఇది రావట్లేదు అంటే అలాగే పెట్టేనని గుర్తు. మీరు చాలా వెనక్కి వెళ్ళాలేమో, లేకపోతే దాన్ని టైప్ చేయడానికి మరి నేను అంటే ఎప్పుడు 2010 మళ్ళీ నాకు కుదిరితే ఒకసారి మీరు అది టైప్ చేసి పెట్టగలరండి? నేనే వెతుకుతాను అమ్మా. సో మీరు ఎంతమంది పిల్లలు? నేను అక్కనండి. అరవింద అవునవును కలిసారు అప్పుడు. ఏది మన పరిపూర్ణానంద స్వామి ఆ కార్యక్రమంలో కలిసారు మిమ్మల్ని. అక్క మిమ్మల్ని కలిసారండి. అసలు మీలాగే సంబరపడిపోయారు. అదే అక్క ఇంకా మీకైతే పెద్ద ఫ్యాన్ అండి. అసలు నువ్వు మాట్లాడంటే ఇంకా నన్ను నేను అంటానంటే లేదు ఇప్పుడే మాట్లాడతాను అంటే ఇంకా అక్క అయితే అక్క కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వే స్టేటస్లు పెట్టడం అండి. ఇంకా ఇది చూసి మీది విని నాకు ఎంత హ్యాపీ. నాకు ఒకటి గురువు గారు రేపు మాట్లాడతానులేండి, మీరు చాలా లేట్ అయిపోయింది, మీరు పడుకోండి, చాలా లేట్ అయిపోయింది మీకు. అమ్మ చాలా సంతోషం. మనం ఎవరు చెడు కోరడం లేదు, ఉన్నది వాస్తవం ఉన్నది వాస్తవం చెబుతున్నాం. ఎవరికైనా నచ్చలేదు ఇంకా అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు సాయిబాబా టాపిక్ కావచ్చు, ఓం అశాంతి టాపిక్ కావచ్చు, ఇస్లాం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, సెక్యులర్లు కావచ్చు. నేను నాస్తికుడిని చెప్పి ఒక గొర్రె వచ్చింది. గొర్రె వస్తే నాస్తికులు అంటే వాళ్ళు ఎవరు? హిందూ ధర్మం మీద దాడి చేయడానికి ఉన్నటువంటి పేమెంట్ బ్యాచ్. కానీ బిల్డప్ మాత్రం నాస్తికుల్లో ఇస్తారు. నేను ఏదో క్వశ్చన్ అడిగాను, ఇప్పటికే 2-3 నెలలు అయింది, ఇంకా రాలే. అలా కొన్ని వందల మంది వస్తారండి. అసలు మీరు అడిగి క్వశ్చన్ కి వాళ్ళ దగ్గర సమాధానం ఉంటే కదండి రావటానికి. మనం అడిగిన దానికి ఉండదు ఆన్సర్ చెప్పాలంటే వాళ్ళకు వస్తుంది క్యాన్సరు. వాళ్ళకి వెనకాలన్నాడు ఒక స్పాన్సరు, వాడేసుకు తిరుగుతాడు ఒక ల్యాన్సరు. అంతే అమ్మా. నాకు ఒకే ఒక్కటండి గురువు గారు, ఇప్పుడు
చాలా మంది స్వాములు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటున్నారు కదండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ అంటే అనొచ్చు అనకూడదు, నాకు నేనే మాట్లాడుకుంటున్నట్టు పైకి అనేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు చాలా చాలా మంది స్వాములు ఉన్నారు, వాళ్ళందరూ ఎంతో మంది భక్తులు వస్తారు. కరెక్ట్ అండి. వాళ్ళు ఇప్పుడు మీరు పోరాడుతున్నట్టు అలా ఎందుకు పోరాడరు అదొక క్వశ్చన్ అయితే, రేపు వాళ్ళ దగ్గరికి భక్తులు రావాలంటే అసలు హిందూ మతం అన్నది ఉండాలి కదా, ఈ ధర్మం ఉండాలి కదండి. ఎగ్జాక్ట్లీ నా బాధ కూడా అదే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జయస్వామి వారు మహానుభావులు, ఆయన అంత పెద్ద రామానుజుల వారి మూర్తిని అక్కడ పెట్టి అలా దేశంలో ఎన్నో చోట్ల ఈ సాంప్రదాయాన్ని రక్షిస్తున్నారు. ఇలా ఇంకా చాలామంది వారి వారి మఠాన్ని ఆధారం చేసుకుని సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు. కానీ మీ క్వశ్చనే నా క్వశ్చన్ కూడా. సాంప్రదాయం కాపాడితే సరిపోదు కదండి. కాదు సాంప్రదాయం ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ముఖం మీద నిలునామం పెట్టాలనుకోండి, పోనీ అడ్డనామం పెట్టాలనుకోండి, అసలు అక్కడ తలకాయ ఉండాలిగా. అదండి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి భక్తులు రావాలి, నా దగ్గరికి ఈ సంవత్సరం 100 భక్తులు వచ్చారంటే దాన్ని పెంచుకుని పోవాలనుకుంటున్నారు. కానీ సరే అంటే ఇక్కడ అమ్మా ఉండాలి కదా. ఇప్పుడు మనకు 6 గదులు ఉన్నాయమ్మా. శైవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం, కౌమారం, వైష్ణవం. ఈ 6 సాంప్రదాయాలు. ఈ 6 గదుల్లోనూ ఎక్కడున్నా పర్లేదు, ఇంట్లో ఉంటే చాలు. 6 గదులు ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉంటే చాలు. ఆ ఇంటి పేరు సనాతన ధర్మం. ఈ 6 కాకుండా అటువైపు దూకి గోడ దూకేసాడు అనుకోండి, ఇంకా పిల్లోడు మనకు దక్కడం. అంతే. కాబట్టి వాడు వైష్ణవుడిగా ఉండాలా, శైవుడిగా ఉండాలా, లేకపోతే శాక్తేయుడిగా ఉండాలా తర్వాత విషయం. వాడు ముందు హిందూగా ఉండాలి. వాడు ముందు హిందూగా ఉండాలి. స్వామి దగ్గరికి 100 మంది వెళ్తున్నారు, మాది తగ్గిపోతుంది, మా ఆశ్రమానికి ఎక్కువ రావట్లేదు, అది మూర్ఖుల వాదన. హిందువులు ఉండాలి కదా. హిందువులు ఉంటే కదా శైవం వైష్ణవం బతికి ఉండేది. అయితే బాధాకర విషయం ఏంటంటే, ఇందాక ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి బాధపడ్డాడు. ఎవరో ఎక్కడికో వస్తే అనంతపురం జిల్లాలో స్వామి దగ్గరికి వెళ్ళాడంట. వేరే వాళ్ళు మాట్లాడి నాకు చెప్పమన్నారని చెప్పారు. అతనితో నేరుగా మాట్లాడలేదు. ఇతను వెళ్తే దూరం అన్నారట. ఇతను ఎంత మంచిగా సాంప్రదాయంగా బట్టలు కట్టుకున్నా కూడా ఈ తర్వాత ఇతను అక్కడ ఉండగానే ఆ ఎమ్మెల్యే వచ్చాయంట. రాత్రిది కూడా దిగలేదంట. ఆడి ప్యాంటు చొక్కాలో వచ్చాడు. అయినా వాడిని పక్కన కూర్చోబెట్టి మాట్లాడారట. ఓహో, ఈ స్వామికి అధికారం ఉన్నోళ్ళు కావాలనుకున్నాడు అనుకుని ఈయన కారులోకి వెళ్ళి 1000 నోట్లు కట్ట తీసుకొచ్చి పండ్ల మధ్యలో పెట్టి పట్టుకెళ్ళాడంట. వెళ్తే రండి అని పిలిచారట. ఆయనకి ఒళ్ళు మండిపోయింది, కానీ గట్స్ లేకపోవడం వలన, ఆయనకు ఉండే పరిమితుల వలన దాన్ని వీడియో తీయలేదు. వీడియో తీసి నాలుంటి పంపించేస్తే అంటే ఇప్పుడు పర్లేదు, నువ్వు కాదమ్మా, గురువుని సాధువుని గౌరవించు, కాదని చెప్పాం. కానీ నేనే గాడ్ని అనుకునే గాడిద కొడుకుని. ఇప్పుడు నా పేరేంటమ్మా? నా పేరేంటి? రాధా మనోహర్ దాస్. దాసుని నేను. ఎవరికి? రాధా మనోహర్కి దాసుని నేను. రాధ యొక్క మనస్సును హరించిన కృష్ణుడికి నేను దాసుని, అంతే. నేను రాధా మనోహర్ కాదే. ఈ భావం కదా మనకు ఉండాలి. అదే కదా. సరే, ఇంకొక ఆయన బాధపడ్డాడు. ఏదో పెద్ద మఠానికి వెళ్తే పాపం ఇతను అలా నిలబడి ఉంటే పంచె కట్టుకుని వాళ్ళ పిల్లోడిని పట్టుకుని చాలాసేపు, వాళ్ళ పిల్లోడు పాపం స్పెషల్ చైల్డ్, అతను అలా నిలబడి ఉంటే ఆ స్వామీజీకి సంబంధించిన ఒక వర్గం వాళ్ళతో బోల్సేపు మాట్లాడాడంట, అక్కర్లేని మాటలు. ఇలా పిల్లోడికి బాగోలేదు, ఒక 2 స్వాంతనవం కూడా మాట్లాడలేదంట. చాలా హట్ అయ్యి నాతో చెప్పాడు. ఇప్పుడు నువ్వు భుజం మీద చెయ్యొద్దు, అతనితో కలిసి భోజనం చేయొద్దు, కానీ తీయగా మాట్లాడాలి కదా.
అదే కదండి అసలు ఏమి. ఇప్పుడు నువ్వు కాషాయం కట్టేవంటే లోకం అంతా నీకు సమానం, అంతే. అదే శాస్త్ర ప్రమాణం. లేకపోతే నువ్వు ఎక్కువ ఒక విమానం. ఎందుకంటే అన్నమయ్య ఏం చెప్పాడు? ఏ కులజుడైననేమి ఎవరైననేమి ఆకడనాతడే హరి నెరిగినవాడు. కాబట్టి గుణమే ప్రధానమని భగవద్గీతలో చెప్పారు. పుట్టుకతో యు ఆర్ నాట్ డాక్టర్, మేబీ యువర్ ఫాదర్ మే బి డాక్టర్, అన్లెస్ యూ గో టు స్కూల్ అండ్ కాలేజ్ అండ్ అన్లెస్ యూ స్టడీ యు ఆర్ నాట్ ఏ డాక్టర్. సేమ్ అప్లికబుల్ టు యువర్ క్యాస్ట్ ఆల్సో. కులవృత్తి చేస్తేనే నువ్వు ఆ క్యాస్ట్ పేరు అది వాడుకోవాలి. If you don't have that qualities of that caste, you should not use. కదా కదా నువ్వెవరు? ఆ కులవృత్తిని చేస్తున్నావు కాబట్టి ఆ పేరు నీకు. మీరు టీచర్ అండి, అదో కులం, ఉపాధ్యాయ కులం, మంచిదే, అది వృత్తి, అదే కులం. దాన్ని రెఫర్ చేయడానికి, అంతేగాని ఏదో ఎవరన్నా పైనుంచి పుట్టాడేటి. కాబట్టి ఎవడైతే నాది అగ్రకులం అని ఫీల్ అయ్యి ఇంకొకరిని తక్కువగా చూశాడో వాడు అగ్రకులస్తుడు కాదు, ఉగ్ర కులస్తుడు. రాసుకోండి ఏం పర్లేదు అమ్మా. ఈసారి నుంచి నేను ఈ రాష్ట్రానికి మీకు ప్రధాన శిష్యురాలుగా ఉంటానండి. పోస్ట్ ఇవ్వండి నాకు. జోక్ కాదు, మహా ఇష్టం. జోక్ కాదు. నన్ను ఒక ఆయన తిట్టాడు 10 ఏళ్ల క్రితమే. ఎందుకు తిట్టాడంటే, ఇంత మంచి మాటలు, ఇన్ని పనికొచ్చేవి, ఇన్ని కవితలు, ఇన్ని పాటలు పాడతారు, ఇవేమి రికార్డు చేయరు, ఎందుకు మీరు వెళ్ళిపోయాక ఏం ఉపకారం అని గట్టిగా అరిచాడు పెద్ద ఆయన. నిజంగా ఈ చిన్న కూడా నాకు ఇందాక నుంచి అన్న ఇలా టైప్ చేస్తాం కదా, ఈసారి మీతో మాట్లాడుతున్నప్పుడు బుక్ పెన్ను పక్కన పెట్టుకునండి. నేను మీకు ఒక పని చెప్తున్నా, ఇట్స్ మై ఆర్డర్. ఎప్పుడు వీడియో చూసినా పెన్ను పేపర్ పక్కన పెట్టుకోండి. ఎప్పుడు నా వీడియో చూసినా అలా ఏదొస్తుందో RMD సూక్తి అని పెట్టి రాసేయండి. నాకే పంపేయండి, బుక్ చేసాను. ఎందుకంటే నేను మాట్లాడినవన్నీ నేను మాట్లాడినట్టు కాదు, అవి ఆ భగవద్దత్తమైనది అలా వస్తూ ఉంటాయి. నేనేమి అది ఇది చూసి మాట్లాడను కదా, అది సహజంగా వస్తుంది ఆ దార. కాబట్టి మీరు ఆ పని చేయండి అమ్మా ప్లీజ్. నా కవితలు కావచ్చు, నా మాటల్లో వచ్చేటువంటివి కావచ్చు. ప్లీజ్ అన్న మాట కాదండి, సునీత నువ్వు ఇది చెయ్యమ్మా అని ఒక ఆర్డర్ లో వేసేసేయండి, అంతే అండి. అమ్మా నువ్వు సునీత ఈ పని చేస్తే మేము పునీత, మా కృష్ణుడికి కావాలి నవనీత. నేను ఇది ఇప్పుడే రాస్తాను, ఫస్ట్ ఇదే రాస్తానండి. అమ్మా తప్పకుండా. మీ అక్కగారి పేరేంటి మర్చిపోయాను? అరవింద చెల్లి. ఇప్పుడు ఫోను పెట్టకుంటే లొల్లి, మనం కలుద్దాము మళ్ళీ, నీవే మా తల్లి. అరవింద చెల్లి ఇప్పుడు ఫోన్ పెట్టకుంటే లొల్లి. అమ్మా 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 మీరు పడుకోండి గురువు గారు, చాలా టైం అయిపోయిందండి. నాకు ఈ రోజు జన్మ ధన్యం అయిపోయింది అనుకుంటున్నాను, అంతే అండి. ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది. హరే కృష్ణ తల్లి. అమ్మా హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.